చావా సినిమా హిట్ టాక్ తో థియేటర్స్ లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ రిలీజ్ అయిన 2 రోజుల్లోనే భారీగా వసూళ్లను రాబట్టింది. మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చావా సినిమా తెరకెక్కింది. ఈ మూవీని వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేశారు. దర్శకుడు లక్ష్మణ్ ఊఠేకర్ తెరకెక్కించారు. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గాను, రష్మిక మందన యేసుభాయిగా నటించారు. వీరి నటన చూసి థియేటర్స్లు మారుమోగిపోతున్నాయి. మరోవైపు ఎమోషన్ కు గురై కన్నీళ్లను సైతం పెట్టుకుంటున్నారు. మహారాష్ట్రలోని ప్రాంతాలపై మొఘల్ దాడులు చేసినప్పుడు వారిని ఛత్రపతి మహారాజ్, ఆయన కొడుకు శంభాజీ మహారాజ్ ఏ విధంగా ఎదుర్కొన్నారో అనే కథతో ఈ మూవీ తెరకెక్కింది. శంభాజీ మహారాజ్ మొఘల్ చక్రవర్తులకు చుక్కలు చూపించాడు. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా అద్దిరిపోయే విధంగా నటించారు. మొత్తంగా ఈ సినిమా మాత్రం అభిమానుల నుంచి ఓ రేంజ్లో హిట్ను సొంతం చేసుకుని రికార్డులను క్రియేట్ చేస్తోంది. అయితే ఈ మూవీలో హీరో విక్కీ కౌశల్ స్థానంలో దర్శకుడు లక్ష్మణ్ ఊఠేకర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును సంప్రదించారట. కానీ ఆయన ఈ మూవీ నటించేందుకు ఒప్పుకోలేదట. దీంతో దర్శకుడు ఈ కథను చాలా రోజులు పెండింగ్లో పెట్టాల్సి వచ్చిందని తెలిసింది. అలాగే హీరోయిన్గా కత్రినా కైఫ్ను అనుకున్నారట. ఆమె కూడా దీనికి ఒప్పుకోలేదట. మొత్తంగా మహేష్ బాబు కనుక ఈ మూవీని ఒప్పుకొని ఉంటే ఇప్పటికే పాన్ ఇండియా స్టార్గా ఓ రేంజ్లో ఆయన స్టార్డమ్ సంపాదించేవాడని అంటున్నారు.